ఈ రోజు తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మన రూరల్ శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రియమైన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ నందు కేక్ కటింగ్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీలకు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భీమతాటి సుధాకర్, ముక్కం సాయి లక్ష్మణ్ హాజరైనారు. ఈ కార్యక్రమం రామ లక్ష్మణ్లు, అజీజ్ మరియు మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగింది. ఇదే సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులు ముద్దు అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులకు, వినియోగదారులకు ప్లాస్టిక్ సంచులు వాడవద్దు, గుడ్డ సంచులు వాడమని మీడియా ద్వారా తెలియజేయడమైనది. మా అన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కోనేరు పళ్ళ మార్కెట్, ఈ కోనేరు పళ్ళ మార్కెట్ లో కేక్ కట్ చేసాము. అదే విధంగా అమాలీస్లమ్మ బట్టలు సరఫరా చేసాము. ఫ్రూట్స్ అన్ని సరఫరా చేసాము. అదే విధంగా మా కమిటీ సభ్యులందరూ మరి మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరి ద్వారా మా గిరమ్మకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నెల్లూరు మార్కెట్ కమిటీ తరఫున మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయమైంది. ఈ కార్యక్రమం మా చైర్మన్ గారైన మనుబోలు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ పనిచేస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న హమాలీస్ కి ఘనంగా సత్కారం చేస్తూ వాళ్ళకి బట్టలు కూడా ఇచ్చి సన్మానం చేయడం అనేది. ఇదే సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి భూగర్భ జలాలు చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఈ ప్లాస్టిక్ నిషేధంలో చాలా ఘోరంగా ఉంది. దానికోసంగా ప్లాస్టిక్ నిషేధం అనే విషయం మీద గుడ్డ సంచులు కూడా ఇక్కడ కార్యక్రమంలో ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నెల్లూరు మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అమాలేస్ కి సత్కరించి వాళ్ళకి బట్టలు పెట్టడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర ఈ రోజు 550 మందికి ఉచిత భోజనం ఏఎంసీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు దాన్ని సమకూరుస్తున్నారు. ఈ రోజు రాత్రికి కూడా ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ కూడా